ప్రైజ్ ది లార్డ్. శత్రు బలం అంతటి పైన మనకు అధికారం ఇచ్చాడు మన యేసయ్య. ఇది మీరు నమ్ముతున్నారా? ఇది మీకు తెలిసే ఉందా? అండ్ ఇది మన డే టు డే లైఫ్ అంటే అనుదినం మన జీవితంలో ఇది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే లూకా 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా యేసయ్య మనతో చెప్తున్నాడు. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇది మన యేసయ్య మనతో చెప్పింది. సో, ఇదే వచనంని దైవజనులు అయిన కెనెత్ హేగిన్ అనే ఒక పెద్ద దైవజనుడు. చాలా మందికి మనలో తెలిసే ఉంటది. ఆ బ్రదర్ ఏమని దేని గురించి చెప్తున్నారో ఒకసారి విందాము. అది నేను మళ్ళీ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాను. Back now to Luke 10:19. With that in mind, Jesus said, I give unto you, instead of power, now this use the word authority there because that is the meaning of this Greek word. I give unto you authority to tread on serpents and scorpions and over all the power of the enemy. You see, the value of authority depends upon the force behind the user. The value of the authority depends upon the force behind the user. అంటే మనకున్న అధికారము మనం ఏ స్థాయి నుండి అధికారం పొందుకున్నాము లేక ఎలాంటి వ్యక్తి ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడో దాన్ని బట్టి మన అధికారం యొక్క విలువ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అదేంటంటే ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నప్పుడు అతను చెయ్యి ఎత్తి వెళ్ళండి అన్నట్టు సిగ్నల్ చూపిస్తే ట్రాఫిక్ మూవ్ అవుతుంది. అదేవిధంగా అతను చెయ్యి ఎత్తేసి స్టాప్ ఆగండి అన్నట్టు చెయ్యి చూపిస్తే ట్రాఫిక్ అక్కడే ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ అతనికి ఆ అథారిటీ ఇవ్వబడింది. అథారిటీ ఎక్కడి నుండి ఇవ్వబడింది? స్టేట్ లాస్, రూల్స్ అన్నీ అతనికి అథారిటీ ఇచ్చాయి కాబట్టి అతను ఆ అథారిటీని మనం రికగ్నైజ్ చేస్తాము. అతనికున్న అథారిటీని మనం గుర్తించడమే కాదు, అతనికి ఆ అథారిటీని బట్టి ట్రాఫిక్ మూవ్ అవ్వాలి అంటే మూవ్ అవుతుంది. లేదు స్టాప్ అనేసి అతను చేతు సిగ్నల్ చూపిస్తే ఆగిపోతుంది. అదేవిధంగా దేవుడు మనకి ఏ అధికారాన్ని అయితే ఇచ్చాడో అది మనము గుర్తించాలి. దానికి ఈ లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు అన్నిటిపైన అధికారం ఇచ్చానని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకి అధికారం ఇచ్చాడని మనం గుర్తుపడతామో, అది మనము అర్థం చేసుకుంటామో, దేవుడిలో మన పొజిషన్ ఏంటో, దేవుడిలో మనకున్న అధికారం ఏంటో అర్థమవుతుంది. I give you authority. He, in other words, God Himself is the force behind the authority. I give you authority to tread on serpents and scorpions and over all the power of the enemy. The believer who is thoroughly conscious of the divine power behind him and of his own authority can face the enemy without fear. God Himself is the force behind the authority. మనకు ఇచ్చిన అధికారం వెనకాలన్న ఫోర్స్ మన దేవుడైన యేసు ప్రభు. సో, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం దేవుడే మనకు అన్నిటి మీద అధికారం ఇస్తున్నానని చెప్పాడు. సో, అధికారాన్ని మనము గుర్తించి ఆ అధికారాన్ని వాడుకుందాము. ఇంకా ఇక్కడ దైవజనులు ఏం చెప్తున్నారంటే, ఏ విశ్వాసి అయితే తనకున్న అధికారాన్ని బాగా అర్థం చేసుకుంటాడో, తనకి ఇవ్వబడిన అధికారాన్ని బాగా అర్థం చేసుకొని అది యేసు ప్రభు తనకిచ్చిన అధికారం అని అది గుర్తుంచుకుంటాడో, అతను అపవాది అయిన సాతాన్ని భయం లేకుండా ఎదిరిస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా మన జీవితంలో మనం కూడా ఈ వాగ్దానం ఏదైతే ఇచ్చాడో యేసు ప్రభు మనకు, ఆ అధికారాన్ని మనం గుర్తుపట్టుకున్నాము. ఆ అధికారాన్ని మనము
వాడుకున్నాము. ఆ వాక్యం తెలియకుండా అట్లాంటి అధికారము దేవుడే మనకిచ్చాడన్నది మనం అర్థం చేసుకోకుండా ఓడిపోయిన జీవితంలో ఉండాల్సిన పనేం లేదు. మనకిచ్చిన అధికారము గొప్పది. అది దేవుడే మనకిచ్చిన అధికారం. కాబట్టి అధికారంని మనము గుర్తుపట్టి దాన్ని వాడుకుందాం. అధికారంని మనం గుర్తుపట్టడమే కాదు, మనం ఎప్పుడైతే అధికారం మనకుందని మనం అర్థం చేసుకొని దాన్ని వాడతామో, సాతాను అపవాదికి అది అర్థమవుతుంది. వెంటనే ఆ అధికారంతో ఆ సాతాను లోబడాల్సిందే. మన జీవితంలో చాలా పరిస్థితులలో మనం చాలా తక్కువగా, లోగా, అయ్యో! ఎలా అనేసి ఆలోచిస్తుంటాం. కానీ ప్రభువైన యేసు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన సిలువలో మన కోసం విజయాన్ని కొన్నాడు. ఆ విజయాన్ని, ఆ అధికారాన్ని మనకిచ్చాడు. కాబట్టి లూకా 10వ అధ్యాయం 19వ వచనంని మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. దేవుడు సమస్తం పైన మనకు అధికారాన్ని అనుగ్రహించాలని, అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదని మనం దేవుని వాక్యంని నమ్ముదాం. ప్రభువైన యేసు ఈ వాక్యంని మా హృదయంలో మీరు ఫలింపజేయండి. ఇట్టి ప్రేమ, ఇంత గొప్ప కృప మా పైన చూపించి మీరు మాకిచ్చిన ఈ అధికారంని బట్టి వందనాలేసయ్యా. అయ్యా! ఈ వాక్యం మాలో ఫలించేటప్పుడు మీ కృపను చూపెట్టండి. ఇది మేము గుర్తుపెట్టుకొని ఈ అధికారాన్ని మేము వాడుకొని నిన్ను మహిమపరచుటకు మా పైన మీ కృప ఇస్తున్నందుకు మీకు వందనాలు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి ఎంకరేజింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇది ఉపయోగపడినట్టు అనిపిస్తే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.